ఈ పాతాళ సింహ మురుగను పాతాళంలో ఉంది 18 మెట్లు కింద దిగి భూమిలోన చూసి దర్శనం చేసి వస్తారు. ఈ మాల ఆ స్వామి దగ్గర 48 డేస్ పూజ చేసిన తర్వాత ఇక్కడ అమ్ముతారు. అది మనం కొనుక్కున్న మెడలో వేసుకుంటే ఆరోగ్యము, తర్వాత బిజినెస్ గాని, తర్వాత గాని చదువు గాని, ఆరోగ్య విషయం గాని అన్నిటికీ కూడా బాగా పాజిటివ్ ఎనర్జీ ఇస్తారు. శ్రీకాకుళం ఎక్కడో ఇచ్చాపురం అక్కడ నుంచి వచ్చారంట. ఇదిగోండి ప్రతి ఒక్కళ్ళు కరంగులి మాల చేతిలో పెట్టుకుని తీసుకెళ్తున్నారు చూసారా. ఫ్రెండ్స్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ వీడియో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విక్రమ్ విహారీ. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రెజెంట్ ఎక్కడ ఉన్నామో తెలుసా? మనం ప్రెజెంట్ వచ్చేసరికి తమిళనాడు దిండిగల్ నుంచి ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాతాళ శంభు మురుగన్ టెంపుల్ దగ్గర అయితే ఉన్నాము. నా బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది చూసారా, టెంపుల్ మొత్తం చుట్టూ కూడా కొండల పక్కనే మొత్తం కూడా పొలాలు ఉన్నాయి. పొలాల మధ్యలో ఈ టెంపుల్ అయితే ఉంది. అదిగోండి టెంపుల్ చూడడానికి ఎలా ఉందంటే చాలా చిన్న టెంపుల్, చిన్నది. అసలు ఇంత ఫేమస్ ఎలా అయిందో నాకైతే అర్థం కావట్లేదు. అసలు ఎక్కడ మొదలైందో అనేది కూడా అర్థం కావట్లేదు పాయింట్ అయితే. సో డెవలప్ అయిన తర్వాత బాగా ఫేమస్ అయిన తర్వాత మొత్తం షెడ్ అయితే వేశారు రోడ్డు దగ్గర నుంచి అక్కడ దాకా. ఇప్పుడు మీకు స్టార్టింగ్ ఎక్కడి నుంచి రావాలి, ఎలా రావాలి, ట్రైన్ ఏంటి, బస్సు ఏంటి, ఎక్కడ దాకా గుడి దాకా ఎలా చేరుకోవాలి, మొత్తం A to Z ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను. మెయిన్ టెంపుల్ ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే కరంగులి మాల, దాని గురించి ఈ టెంపుల్ ఫేమస్ అయింది. సో మెయిన్ అది కూడా ఏంటి, సెలబ్రిటీస్ వాడటం వల్ల ఇది ఫేమస్ బాగా బయటకు వచ్చింది. ఇప్పుడు గుడి ఎలా ఉంటుంది, లోపల ఏంటి అనేది మొత్తం కూడా వివరంగా క్లారిటీగా వెళ్ళి మాట్లాడదాం. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అయితే గుడి లోపలికి వెళ్తున్నాము. గుడి లోపల బయట ఎలా ఉందో చూపిస్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు వీడియోకి అయితే కంపల్సరీగా లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెళ్దాం పదండి. ఫ్రెండ్స్ ఇప్పుడే గుంటూరు బస్ స్టాండ్ కి అయితే రీచ్ అయ్యా. గుంటూరు నుంచి విజయవాడ అయితే వెళ్ళాలి. ఎందుకంటే మన ఏపీ నుంచి డైరెక్ట్ ట్రైన్స్ గుంటూరు నుంచి లేవు, విజయవాడ నుంచే ఉన్నాయి. అదేంటో మనం ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ ట్రైన్స్ నైట్ టైం లోనే ఉంటాయి. యాక్చువల్ గా బస్సుకి వెళ్దాం అనుకున్నాం, కానీ ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో వాడెళ్లే స్పీడ్ కి కరెక్ట్ కాదనిపించింది. అందుకే అలా చిన్నగా నడుచుకుంటూ రైల్వే స్టేషన్ కి అయితే వెళ్ళాం. ట్రైన్ టికెట్స్ వచ్చేసరికి మేము 4 రోజుల ముందే బుక్ చేశాం, కానీ టికెట్ అనేది డైరెక్ట్ గా దిండిగల్కి దొరకలేదు. కానీ చెన్నై దాకా అయితే అవైలబుల్ గా ఉన్నాయి. అసలు ఒకటి చెన్నై వెళ్ళామంటే అక్కడ నుంచి దిండిగల్కి నాన్ స్టాప్ ఉంటాయి. మనం వెళ్తుంది MGR చెన్నై సెంట్రల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ట్రైన్ వచ్చేసరికి అర్ధరాత్రి 1 గంటకి వరంగల్ దాటి విజయవాడ వస్తుంది ఇప్పుడే. అంటే మన జర్నీలన్నీ ఇలా అర్ధరాత్రులే ఉంటాయి ఎక్కువ. నాకు వీళ్ళని చూడగానే ఒకటి గుర్తొచ్చింది, దేశం అంటే మట్టి కాదే, దేశం అంటే మనుషులే. గురజాడ అప్పారావు గారు చెప్పారు, గుర్తుపెట్టుకోండి. నా పరిస్థితి ఎలా ఉందంటే బస్ ఎక్కాలన్నా భయం వేస్తుంది, వీళ్ళ దెబ్బకి ట్రైన్ ఎక్కాలన్నా భయం వేస్తుంది. ఎందుకురా భయపడతా పోస్తున్నావు? మీ నాన్న చెప్పే ఉంటాడుగా మంది స్వతంత్ర భారతదేశం అని. అబ్బా, నా జీవితంలో ఫస్ట్ టైం ట్రైన్ టైంకి వచ్చింది. ఇది వచ్చేసరికి జైపూర్ చెన్నై సెంట్రల్. ఓకే, ఎలాగలా చెన్నై వెళ్ళిపోతే చాలు ఫ్రెండ్స్, అక్కడ నుంచి దిండిగల్కి చాలా ట్రైన్స్ ఉంటాయి. రాత్రి 1 గంటకి విజయవాడలో ఎక్కాము, మార్నింగ్ కల్లా వచ్చేసాం చెన్నై. నిజం చెప్పాలంటే టికెట్ అనవసరంగా బుక్ చేశా, ఎందుకంటే ట్రైన్ నార్త్ వాళ్ళు ఎవ్వరు ఎక్కలేదు, ట్రైన్ మొత్తం ఖాళీగా ఉంది. ఇదే MGR సెంట్రల్ రైల్వే స్టేషన్. స్టేషన్ బయటకు వచ్చాము, ఒక్కసారి స్టేషన్ చూడండి. బయట నుంచి చూస్తే లుకింగ్ అయితే మామూలుగా లేదు. ఎటు చూసినా అన్ని చాలా ఓల్డ్ కన్స్ట్రక్షన్స్. అంటే నేను చెప్పింది మీకు ఇంకా అర్థం కాలా? ఆ కనిపించేదంతా మందే, మన డబ్బులతో మనం రెడీ చేసుకున్న చెన్నై. ఒకప్పుడు తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు అంతా ఒకటే స్టేట్. మరి అప్పుడు మన రాజధాని చెన్నైయే కదా. అంటే ఇదే MGR చెన్నై రైల్వే స్టేషన్ నుంచి మామూలు చెన్నై రైల్వే స్టేషన్ ఇంకోటి ఉంది పాతది, అక్కడికి వచ్చాం. విజయవాడ నుంచి చెన్నైకి ట్రైన్ బుక్ చేశాం, చెన్నై నుంచి దిండిగల్కి మళ్ళీ బుక్ చేశాం. కానీ బుక్ చేసిన తర్వాత అర్థమైంది అనవసరంగా బుక్ చేశా, ఎందుకంటే ట్రైన్స్ అంత ఖాళీగా ఉన్నాయి. కానీ లాంగ్ జర్నీ వెళ్ళేటప్పుడు బుక్ చేసుకుంటేనే బెటర్ అనిపించింది. చెన్నైలో ఎప్పుడో మార్నింగ్ ఎక్కాం కదా, ఇక్కడ కూర్చోసరికి నైట్ అయింది. 7:30 కల్లా రావాల్సిన ట్రైన్ 9:30 అయింది. ఈ దిండిగల్ నుంచి జస్ట్ 20 కిలోమీటర్స్ దూరంలోనే పాతాళ శంభు మురుగన్ టెంపుల్. ఇప్పుడు రైల్వే స్టేషన్ నుంచి మనం డైరెక్ట్ గా బస్ స్టాండ్ కి వెళ్ళిపోవాలి. రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్ 1 కిలోమీటర్ ఉంటుంది, 50 రూపీస్ తీసుకుంటారు. ఇక్కడ అసలు మ్యాటర్ ఏంటంటే గుడి దగ్గర నైట్ పొనుకోవడానికి లేదు, అందుకే బస్ స్టాండ్ దగ్గరలోనే ఒక లాడ్జి తీసుకున్నాం మన బడ్జెట్ లో. సో ఎవరైనా దిండిగల్ వచ్చినప్పుడు కొంచెం ఈవినింగ్ అయితే ఇక్కడ ఆగిపోవడం బెటర్. గాయస్ ఇప్పుడు టైం వచ్చేసరికి ఒక్క నిమిషం 6 అయింది. 6 గంటలకు మేమైతే రూమ్ దగ్గర నుంచి బయలుదేరాము. మనకి పక్కనే బస్ స్టాండ్ ఉంది, రాత్రి ఇక్కడే స్టే చేసాం కదా. బస్సులు 24 గంటలు పలాని
పలాని అయితే వెళ్తూనే ఉంటాయి. అదిగోండి బస్ స్టాండ్, బస్సులు ఒక్కొక్కటి వస్తూనే ఉన్నాయి బయటికి. ఇప్పుడు మనకి ఏంటంటే గుడి దగ్గర స్టే చేయడానికి ఉంటే బాగుంటది. నైట్ టైం రాత్రి వెళ్ళిపోయే వాళ్ళం. ఇక్కడ నుంచి గుడి దగ్గరికి 15 కిలోమీటర్లే. అసలు తమిళనాడు ఎంటర్ అయిన దగ్గర నుంచి తమిళ పేర్లతో కలకల్లాడిపోతుంది తమిళనాడు. కనీసం ఇంగ్లీష్ బోర్డ్స్ కూడా లేవు సరిగ్గా. ఫ్రెండ్స్, ఇదే దిండిగల్ బస్ స్టాండ్. మనం బస్ స్టాండ్ పక్కనే హోటల్ తీసుకున్నాం రాత్రి. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి పళని వెళ్లే బస్సు ఎక్కితే చాలు. ఈ బస్ స్టాండ్ పేరు వచ్చేసరికి కామరాజర్ బస్ స్టాండ్. ఒక్క ముక్క అర్థమైతే ఒట్టు, అన్ని తమిళ బోట్లే. ఎలా ఉందంటే మా పరిస్థితి అంతా బెబ్బెబ్బే మెమ్మెమ్మే. ఇప్పుడు ఎలాగో హిందీ వద్దన్నారు, కనీసం ఇంగ్లీష్ అన్న కొంచెం వస్తే బాగుంటదిగా. మొత్తానికి మాట్లాడి ఫైనల్ చేశా. 6వ నెంబర్ బస్సు ఎక్కన్నాడు. ఇవి వచ్చేసరికి పళని వెళ్లే బస్సులు కాదు, పాతాల శంభు మురుగన్ టెంపుల్ పక్క నుంచి వేరే ఊరు వెళ్తాయంట. పర్లేదురా, ఒక్క రోజులో కొంచెం కలర్ వచ్చాం. దిండిగల్ నుంచి రాజపూడూరు 30 రూపాయలు అయితే తీసుకున్నాడు. బస్ స్టాండ్ లో నుంచి బస్సు అయితే స్టార్ట్ అయింది. ఇది వచ్చేసరికి దిండిగల్ నుంచి పళని వెళ్లే మెయిన్ రోడ్డు. జస్ట్ 10 మినిట్స్ ట్రావెల్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ లో ఒక రోడ్డు వస్తుంది. మనకి బోర్డులు కనిపిస్తానే ఉంటాయి. పాతాల శంభు మురుగన్ దేవాలయానికి దారి. ఇక ఈ మెయిన్ రోడ్ దగ్గర నుంచి జస్ట్ 5 మినిట్స్ అంతే. ఫ్రెండ్స్, మీరు చూస్తున్న ఆ కొండలు మేఘాలు ఏంటో తెలుసా? ఇండియాలోనే ఫేమస్ టూరిస్ట్ ప్లేస్ కొడైకెనాల్. ఇక్కడ నుంచి మామూలు రోడ్డు, ఘాట్ రోడ్డు మొత్తం కలుపుకొని ఒక 80 కిలోమీటర్స్ వస్తుంది అంతే. ఫ్రెండ్స్, అదిగోండి గుడి పొలాల్లో భలే ఉంది చూసారా? మెయిన్ రోడ్ నుంచి చాలా దగ్గరలోనే ఉంది. ఇది మనం వచ్చిన రోడ్డు పక్కనే అదిగోండి గుడి. ఆ రేకుల షెడ్డే గుడి. ఇండియా మొత్తం వినబడుతున్న పేరు పాతాల శంభు మురుగన్ టెంపుల్. చూసారా ఎలా ఉందో? అసలు గర్భగుడి చూసారా ఎంత ఉందో? చాలా చిన్నది, కానీ ఆ గుడి కింద ఇంకొక గుడి ఉంది. 18 మెట్లు దిగి కిందకెళ్తే గర్భగుడి వస్తుంది. అసలు చూడండి, ఎటు చూసినా గానీ మొత్తం పొలాల మధ్యలో ఒక చిన్న పల్లెటూరులో ఎంత ఫేమస్ గుడి. ఇక్కడ ఏముందో తెలుసా? పాతాల శంభు మురుగన్ దేవాలయం. గుడి లోపలికెళ్లే మెయిన్ ఎంట్రన్స్ ఇది. నాకైతే గుడి చూస్తుంటే చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది. ఇంకా గుడి లోపల ఎలా ఉంటుందో అన్నదే ఇంకా మెయిన్ చూడాలి. ఫ్రెండ్స్, ఇంకా లేట్ ఎందుకు, గుడి లోపలికి వెళ్దాం రండి. మనకి గుడి ఎంట్రన్స్ లోనే కరుంగులి మాల, వాటికి సంబంధించిన రేట్లు, నియమాలు అన్ని ఉంటాయి. అన్ని చూపిస్తారండి. ఈ కరుంగులి మాల కోసం అయితే భక్తులు ఎక్కడెక్కడ నుంచో వస్తున్నారు తెలుసా? స్టార్టింగ్ ఎంట్రన్స్ లోనే మనం కరుంగులి మాల తీసుకునే కౌంటర్ ఇక్కడే ఉంది. పైన ఇగోండి బోర్డులు, వాటికి సంబంధించిన రేట్లు. 6mm వచ్చేసరికి 1200, 7mm వచ్చేసరికి 1500, 8mm అంటే మనం ఇచ్చేది 1600 రూపాయలు. ఈ కరుంగులి మాల చూసారా? సేమ్ అదే బీడ్స్, అదే చెట్టుతో తయారు చేసిందే, కానీ బాగా లావు సైజు. దీని ప్రైస్ వచ్చేసరికి దగ్గర 13,000 రూపాయలు చెప్పాడు. ఫ్రెండ్స్, మాల వేసుకున్నప్పుడు పాటించవలసిన నియమాలు: హెయిర్ కట్ కి వెళ్ళకూడదు, అలాగే చావింటికి కూడా వెళ్ళకూడదు. నిద్రపోయేటప్పుడు మాలను తీసేయాలి, మళ్ళీ మరుసటి రోజు స్నానం చేసి ఫ్రెష్ గా వేసుకోవాలి. గుడిలో మీకు ఎక్కడ చూసినా ఇవే బోర్డులు కనిపిస్తాయి. ఫ్రెండ్స్, ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కరుంగులి మాల 40 రోజులు గర్భగుడిలో పెట్టి పూజ చేసింది మాత్రమే వేసుకోవాలి. ఫ్రెండ్స్, కరుంగులి మాల తీసుకొని స్వామివారి దగ్గర పెట్టి పూజ చేపించి వేసుకుందాం. మనం గుడి లోపలికి ఎంటర్ అవుతున్నప్పుడే స్వామి వినాయకుడు అయితే ఇక్కడ ఉంటారు. ఫ్రెండ్స్, గుడి లోపలికి వెళ్తున్నాము. లోపలికి వెళ్తున్నప్పుడు చాలా సైలెంట్ గా ఉండాలి. గుడి లోపల ఎలా ఉందో మొత్తం చూపిస్తా, స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా? భక్తులైతే అసలు ఆగడం లేదు, నాన్ స్టాప్ వస్తూనే ఉన్నారు. గుడి కింద ఇంకొక గుడి భలే ఉంది అసలు. ఫ్రెండ్స్, ఈ గుడిలో ఉన్న స్వామివారి విగ్రహం చాలా పురాతనమైనదని చెబుతున్నారు. అసలు చాలా పవర్ఫుల్ అంట కూడా. ఒకసారి రండి కుదిరితే. ఇప్పుడు గుడి దగ్గరకు వచ్చేటప్పుడు ఎలాంటి బట్టలు వేసుకోవాలో కూడా చాలా మందికి తెలియదు. ఓ బ్రో ఇటు చూడు కొంచెం. అదే మన విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో చున్నీ లేకపోతే లోపలికి ఎలా చేయరు తెలుసా? ఫ్రెండ్స్, గుడి లోపల దర్శనం అయ్యాక ప్రతి ఒక్కరికి విభూతి ఇస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ గుడిలోనే ఇంకొక అద్భుతం ఉంది. మురుగన్ స్వామి గుడి ముందే మనకి ఒక పెద్ద గొంతు ఉంటుంది. ఇక్కడ చుట్టూ నీళ్ల మధ్యలో శివలింగం చాలా అందంగా ఉంటాయి. ఎవరో డబ్బులు విసిరేశారని నువ్వు కూడా విసిరే, మాకు కొంచెం ఆలోచించు. ఇక్కడ మురుగన్ స్వామి రూపాన్ని చూడండి ఎంత అందంగా ఉందో, చాలా బాగుంది.
ఫ్రెండ్స్ ఇప్పుడే గుడి లోపలికి అయితే వెళ్ళొచ్చాను. గుడి వచ్చేసరికి ఎలా ఉందంటే లోపలికి వెళ్ళినప్పుడు ఒక 18 మెట్లు అయితే కిందకి దిగామన్నమాట. ఇది కూడా నా బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది చూసారా, ఒకసారి దగ్గరికి వెళ్ళి చూపిస్తాను మీకు. 18 మెట్లు కిందకి దిగిన తర్వాత స్వామివారు అటు సైడ్ తిరిగి ఉంటారనమాట. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని చిన్న గుడి లోపల ఏదో భూగర్భంలో ఉన్నట్టు ఉంటుంది. సో తిరిగిన తర్వాత మనకి విభూతి ఇస్తారు. విభూతి మనం తీసుకొని రావచ్చు, సంచిలో తీసుకొని దాని గుడి చుట్టూ ఒక రౌండ్ తిరిగి తర్వాత మనం ఒక గుహలో నుంచి బయటకు వచ్చినట్టు ఇదిగోండి ఆ కింద వెనకాలం చూసారా, దాంట్లో నుంచి బయటకు వచ్చాం. ఇదిగోండి వీళ్ళందరూ వెళ్తున్నారు కూడా అక్కడికి కిందకి దిగి మళ్ళీ ఇటు కింద నుంచి పైకి వస్తారు. గుడి దగ్గరికి వెళ్ళి మనం గుంజీలు తీసుకొని అక్కడ తర్వాత ఇదిగోండి ఒక లోయ అంటే లోయ కాదు, నేను మరీ హైలైట్గా చెప్తున్నా, అంటే నార్మల్గా ఒక చిన్నది. అదిగోండి స్వామివారు, అదిగోండి అయ్యగారు అక్కడ ఉన్నారు లోపల, అది గుడి. అలా వెళ్ళిపోయి లోపల నుంచి ఇలా బయటకు వచ్చేస్తాం. మనకి ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా మామూలుగా బయట అంటే మనమే కొనుక్కొని మనమే వేసుకుంటాం గుడి దగ్గరికి వెళ్ళి. ఇక్కడ ఏంటంటే స్టార్టింగ్ ఎంట్రన్స్ మనకి ప్రైజ్లు ఉంటాయి. కరుంగులి మాల గురించి 6 mm 8 mm పర్ఫెక్ట్ సైజ్ 8 mm. సో అక్కడ అమౌంట్ కట్టేసి మనం తీసుకున్న తర్వాత గుడి లోపలికి తీసుకెళ్లి అయ్యగారు ఇచ్చి అక్కడ దేవుడు కాళ్ళ దగ్గర పెట్టి మనకి ఇస్తారనమాట కరుంగులి మాలని. అది ప్రాసెస్. అది కూడా పూజ వచ్చేసరికి మొత్తం 48 రోజులు, మొత్తం అన్ని రోజులు పూజ పెట్టి వేసుకుంటేనే పవర్స్ ఉంటాయి. గుడి మాత్రం చాలా బాగుంది. పొలాల మధ్యలో ఒక చిన్న గుడి, కాకపోతే షెడ్లు బాగా వేసారు నీట్గా. మొత్తం ఇటు చూసినా కానీ షెడ్లు అంటే బాగా ఫేమస్ అయ్యే పేరు వచ్చిన తర్వాత ఈ షెడ్లు వేసారనమాట. మొత్తం సీసీ కెమెరా, ఫ్యాన్లు, భక్తులు ఎంతమంది అయినా వచ్చి ఉండొచ్చు. కానీ రాత్రిపూట స్టే చేయడానికి మాత్రం లేదు, ఇంత ప్లేస్ ఉన్నా. చాలా బాగుంది. ప్రజెంట్ కొద్దిగా మంది ఉన్నారు, ఫ్రీగా ఉంది. కానీ మంగళవారం రోజు అయితే స్వామివారికి ఇష్టమైన రోజు అంట, ఫుల్గా వస్తారు ఆ రోజు వచ్చేసరికి. ఇంకోటి ఏంటంటే వీకెండ్స్, శనివారం ఆదివారం అయితే ఇదిగోండి బార్ గేట్స్ ఉన్నాయి చూసారా, మొత్తం కూడా ఆల్మోస్ట్ ఫుల్ అయిపోతాయి, అంతమంది వస్తారు. అందుకే నార్మల్ డేస్లో ప్లాన్ చేసుకుని రావాలి. ఇదిగోండి ప్రతి ఒక్కళ్ళు కరుంగులి మాల చేతిలో పట్టుకొని తీసుకెళ్తున్నారు చూసారా. అక్కడ స్టార్టింగే ఉంటుంది, మెయిన్ గేట్ ఎంటర్ అయిన దగ్గరే ప్రతి ఒక్కళ్ళ చేతిలో ఉంది మాల. అదిగోండి టికెట్ ఇచ్చి ప్రైజ్ కూడా ఉంటుంది. వెళ్ళి అయ్యగారి దగ్గరికి ఇచ్చి స్వామివారి దగ్గర పెట్టి వేసుకుంటారు. ఇలాగ అందుకని నేను ఉన్నాక నుంచి తమిళ వాళ్ళు అనుకుంటున్నాను. అందుకని తెలుగు ఎక్కడి నుంచి వచ్చారు? ఇచ్చాపురం, శ్రీకాకుళం దగ్గర నుంచి వచ్చారా? అంటే టూర్ మొత్తం తమిళనాడు మొత్తం టూర్. అరుణాచలం తర్వాత తిరుపతి, అలా వెళ్తే కనకదుర్గ, మళ్ళీ ఊరికి వెళ్ళిపోతాం. చిన్న ట్రిప్. శ్రీకాకుళం ఎక్కడో ఇచ్చాపురం, అక్కడ నుంచి వచ్చారంట. చిన్న ట్రిప్. అరుణాచలం వచ్చేసి పనిలో పని అని, ఇది కూడా దీని గురించి అరుణాచలం. తర్వాత అరుణాచలం మెయిన్ ఎక్కడికనే వచ్చారు. ఇదే లాస్ట్ గా ఇక్కడికి వెళ్ళి తర్వాత అలా వెళ్ళిపోతాం. అరుణాచలం, తిరుపతి, విజయవాడ, ఇంటికి 10 రోజులు పడుతుంది కదా, వారం పడుతుంది. ఏం చేద్దాం 1 వీక్ ట్రిప్ మొత్తం కూడా అంతే అంతే. ఇక కొంచెం ముందుకు వచ్చాక సెలబ్రిటీస్ ఫోటోలు ఉన్నాయి. వీళ్ళందరూ ఇక్కడికి వచ్చి కరుంగులి మాల తీసుకొని వేసుకున్న వాళ్ళే. ఎవరెవరో ఉన్నారు కానీ అసలు పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారు, ధనుష్ గారు ఎక్కడ ఉన్నారు, శివకార్తికేయన్ ఎక్కడ ఉన్నారు, పెద్ద పెద్ద హీరోలే కాదు ఇంకా చాలా మంది ఫోటోలు మిస్ అయ్యాయి. ఈయన వచ్చేసరికి ఇళయరాజా గారు. అంటే మీకు ఇంకా అర్థం కాల, వాళ్ళెవ్వరు ఇక్కడికి రాలా, మాల తెప్పించుకొని వేసుకున్నారు అంతే. ఫ్రెండ్స్ చాలా అంటే చాలా సక్సెస్ఫుల్ గా దర్శనం అయితే అయిపోయింది. ఇక ఇప్పుడు వెళ్ళి కరుంగులి మాలలు తీసుకుందాం. 40 రోజులు స్వామివారి దగ్గర పెట్టి పూజలో పెట్టి మనకి కరుంగులి మాలలు ఇస్తారు. మనకేదో బయట 400కి 500కి దొరికే మాలలు కాదు ఇవి, అసలైన నిజమైన ఒరిజినల్ కరుంగులి మాలలు. ఇక ఇక్కడ ఉండే ప్రసాదం ఒక బాక్స్ తీసుకున్న 200 రూపాయలు. టేస్ట్ మాత్రం మామూలుగా లేదు. లోపల ఎలా ఉందంటే ఈ నువ్వుల లడ్లు చూసారా, నువ్వులతో చేసి బాగా నెయ్యేసి మంచిగా స్వీట్ గా చేశారు. అందుకే డబ్బులు పోతే పోనీలని ఒక బాక్స్ కొనేసా. ఫ్రెండ్స్ అందరికీ వీడియోని షేర్ చేయండి మర్చిపోవద్దు.